భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మోదీ గారు 11 రోజుల దీక్ష. భూతాల సైన్యం అంటే నెల మీద పడుకుంటారు. తర్వాత సాలిడ్స్ ఏం తినరు, అంటే లిక్విడ్స్లో మరి కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతారు. ప్లస్ తేనె, నిమ్మకాయ రసం అలాంటివి తాగుతారేమో. తేనె యాక్చువల్లీ ఒక మీల్కి ఈక్వలెంట్ అండి. తేనెలో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. మరి అది మనకు తెలియదు కరెక్ట్గా. కొబ్బరి నీళ్ళు అయితే తాగుతారని చెప్తారు. ప్లస్ ఇంకా రాములు వారు సీతమ్మ వారు ఎత్తుకుపోయిన దగ్గర నుంచి, అంటే పంచవటి, నాసిక్ దగ్గర పంచవటి దగ్గర రావణాసుడు అపహరించాడు సీతమ్మ వారు. అక్కడి నుంచి శ్రీలంక దాకా వెళ్ళిన రూట్ అంతా రాములు వారు ఎలా వెళ్ళారు ఆ రూట్ అంతా కూడా ఇతను ట్రావెల్స్ చేస్తాడు. ఇతను మోదీ గారు కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ పంచవటి నాసిక్ వెళ్ళారు. ఆ తర్వాత ఇంకా కిష్కింద ఇక్కడ ఉంది, అక్కడ కర్ణాటకలో, అక్కడికి వెళ్ళినట్టున్నారు. తర్వాత ఇప్పుడు రామేశ్వరం, ధనుష్కోటి ద లాస్ట్ పాయింట్. అక్కడ శ్రీలంకకి రామసేతు కట్టిన పాయింట్ అన్నమాట ధనుష్కోటి. అక్కడికి వెళ్తారు. తర్వాత ఆ మధ్యలో రంగనాథ స్వామి టెంపుల్, శ్రీరంగం, అక్కడికి కూడా వెళ్తారు. బేసిక్గా అతను ఒక తీర్థయాత్ర చేసుకుంటూ నిష్టతో 11 రోజులు ఉండి రామస్మరణే చేసుకుంటూ ఈ 11 రోజులు ఉంటారన్నమాట. అంటే ప్రిపరేషన్ ఫర్ ప్రాణప్రతిష్ఠలో ఇతను ముఖ్య అంటే యజమాని కింద కూర్చుంటారు. చేసేది పురోహితులే, చేసేది బ్రాహ్మణులే పూజా కార్యక్రమం అంతా చేస్తారు. ఇతను ఆధిపత్యం వహించి చేయిస్తాడు. సో దానికోసమని ఇంత నిష్ట, ఇంత అంటే భక్తితోటి ఈ 11 రోజులు ఆయన భక్తిలో మునిగి 11 రోజులు నిష్టగా బతికి కార్యక్రమం జరిపిస్తారు. అదండి. మీకు తెలుసు లేదో, ఎన్టీ రామారావు గారు కూడా సినిమాలు తీసినప్పుడు, అంటే రాముడు పాత్ర, కృష్ణుడు పాత్ర, వెంకటేశ్వర స్వామి పాత్ర వేసినప్పుడు నీసు తినేవారు కాదు. ఆయన మంచి భోజన ప్రియుడు. రోజుకో కోడి తినేస్తారనేవారు. అలాంటిది ఆ టైంలో మాత్రం కృష్ణుడు పాత్ర చేసినప్పుడు కానీ, రాముడు పాత్ర వేసినప్పుడు కానీ చాలా నిష్టగా ఉండేవారు. చాలా పద్ధతిగా భూతాల సైన్యం అలాంటివి చేసేవారు తెలియదు, కానీ ఫుడ్ మాత్రం వెజిటేరియన్ తినేవారు. సో వాళ్ళకి తెలిసింది, పూర్వకాలం వాళ్ళకి అందరికీ ఐడియా ఉంది ఎలా ఉండాలో ఏంటో. అందుకే ఎన్టీ రామారావు గారిని మన కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు కనిపిస్తాడు, రాముడు అంటే ఎన్టీ రామారావు కాదు, ఎన్టీ రామారావు మొహం కనబడుతుంది. ఒకప్పుడు మా చిన్నప్పుడు నాకు తెలుసు, వెంకటేశ్వర మహత్యం సినిమా వచ్చింది. అది వచ్చిన వెంటనే వెంకన్న బాబు గుడికి తిరుపతి వెళ్ళేవారు అందరూ ఆ భక్తులు. అలా అక్కడ గుండు కొట్టించిన వెంటనే అలా డైరెక్ట్గా మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళి ఎన్టీ రామారావు గారి దర్శనం తీసుకొచ్చేవారు. అతను కూడా అలాగే అందరినీ ఆదరించాడు. బయటకు వచ్చి దండం పెట్టి వెళ్ళిపోయాడు ఎన్టీ రామారావు కూడా. సో అదండి మన రామభక్తి అన్న మన నరాన ఉందండి. మన భారతీయుల్లో రాముడన్నా కృష్ణుడన్నా మన భక్తి నరాన జీర్ణించకపోయింది. సో మోదీ గారు అతను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అతను పద్ధతి ప్రకారం వెళ్తున్నాడు. రాముడు రాక్షస సంహారం చేసిన పాప అంతా కూడా అతను ఆ దారిలో వెళ్తున్నారు. సో అలాగే దుష్ట శక్తులన్నింటినీ కూడా ఇప్పుడు అరికెడతారని అతని ఉద్దేశం. మనం కూడా ఆయనకు సపోర్ట్లుగా ఉండాలి. రాక్షసులు కలియుగంలో రాక్షసులు చాలా చూడడానికి చక్కగా ఉంటారండి. ఇప్పుడు మీకు ద్వాపర యుగం, ఆ యుగాల్లో రాక్షసుల్లా కనపడేవారు భయంకరంగాను. తర్వాత ఇప్పుడు మనలాగే ఉంటారు రాక్షసులు, కాకపోతే వాళ్ళ బుర్రలో ఉంటుంది అన్నమాట రాక్షసత్వం. సో లేకపోతే మనుషులు అయితే చేయరండి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు. హమాస్ వాడు చేసిన పని ఏంటంటే రాక్షస కూర్చున్నది. 3 ఏళ్ల లోపు పిల్లలకి మతం ఏముంటుందండి? వాళ్ళ తలకాయలు తీసేసిన వాళ్ళు ఏమన్నారండి? రాక్షసులు అడారా, పిశాచులు అడారా? సరే, అంతకంటే ఘోరమైన పేరు ఏంటి నాకు తెలీదు, రాక్షసులే అన్నారు. సో ఇదండి మోదీ గారు చేస్తే నిష్టతో కూడిన పూజ.
రాములు వారి స్థాపన కోసం, గుడి తాలూకు ప్రాణప్రతిష్ఠ కోసం ఆయన పెట్టే ఎఫర్ట్, ఆయన 30 ఏళ్ళు బట్టి ఆయన చిరకాల వాంక్ష ఇప్పుడు ఈనాటికి తీరుతోంది. మనం అందరికీ కూడా, మన భారతీయులకి అయితే 500 సంవత్సరాల నాటి కళ ఇది. సో లెట్ us all hope everything goes well. 22వ తారీఖు ఘనంగా జరుగుతుందని ఆశిద్దాం. మనం కూడా దీపావళి పెట్టుకుందాం ఇళ్లలో. ఒక రెండో దీపావళి వచ్చింది మనకి ఈ ఏడాది. 24లో మనకి రెండవ దీపావళి వచ్చింది. అది ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాం. జై శ్రీరామ్.